బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం తన బాధ్యతన్నారు. త్వరలోనే ప్రాజెక్టు భూసేకరణ పూర్తయి కాలువ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పొన్నం. వీళ్లగడ్డ తాండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి. ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్టు 22 నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో ప్రజా సమస్యలు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి శాంక్షన్ అయి కొన్ని పనులు పూర్తయి ప్రారంభం చేయని, ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఈ నియోజకవర్గం కొంత గ్రామీణ ప్రాంతం గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం గురైంది. ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఈజీఎస్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల ఇంటర్నల్ రోడ్స్ వేస్తూ ఉన్నాం. గ్రామాల మధ్యలో కనెక్టివిటీ కలుపుతూ ఉన్నాం. ఇండస్ట్రియల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఎండోమెంట్ పరంగా